పాస్టర్ అభినయ్ దర్శన్. సో రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో పాడేరు నియోజకవర్గంలో తనపైన అటాక్ జరిగిందంటూ కొన్ని వీడియో క్లిప్స్ ని బయటకి విడుదల చేసి అందరినీ మభ్యపెట్టడానికి ప్రయత్నించాడు అభినయ్ దర్శన్. అసలు ఎందుకు ఈ రకంగా అతను చేయాలని ప్రయత్నించాడు? ఎందుకంటే డబ్బుల కోసం అని చెప్తున్నారు, ఇమేజ్ కోసం అని చెప్తున్నారు. ప్రవీణ్ పాస్టర్ చనిపోయినప్పుడు కూడా ఇలానే కొన్ని ఇష్యూస్ ని క్రియేట్ చేసి అతని గురించి మాట్లాడటం, ప్రభుత్వాల వాటిపైన విమర్శలు చేయటం, దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవటం, ఇలా చాలా వరకు కూడా ఇతను చేశాడు. ఇప్పుడు రాజకీయంగా ఎదగాలని చెప్పి ఈ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పేరుతో 100 రూపాయలు ఒక్కొక్క ఇంటి దగ్గర నుంచి తీసుకుంటూ ఈ రకంగా ఎవరైతే అతను బృందం ఉందో 6గురికి ఒక్కొక్కరికి 10,000 ఇచ్చి అతను ఈ దాడి అతనే చేయించుకున్నాడని చెప్పి ఇప్పుడు పోలీసులు అయితే తేల్చేశారు. రైట్, దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి హమారా ప్రసాద్ గారు ఉన్నారు. నిన్న పోలీసులు దీనికి సంబంధించిన వివరాలు ఇంకా చెప్పకముందే ఆయన ఆల్రెడీ మనతో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఆయన మనతో పాటు జూమ్ కాల్ ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే, జై శ్రీరామ్. రైట్ సార్, సో నిన్న మీరు అంటే పోలీసులు ఇంకా నిర్ధారించకముందే డైరెక్ట్ మీరే చెప్పేశారు అదంతా కూడా ఫేక్ అని. సో ఎలా సార్? యాక్చువల్గా మనలో జనరల్ గా కొద్దిగా సమాజాన్ని చూసిన తర్వాత ఎన్నో సంఘటనలు మన వయసు, అంటే మన వయసులో నాకు 50 సంవత్సరాలు, నాకు ఇలాంటి సంఘటన ఎన్నో చూసాం కాబట్టి కొన్ని చూస్తున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. దానికి తోడు మా కుటుంబం అంతా కూడా, అంటే నేను తప్ప మిగతా అందరు కూడా పోలీస్ డిపార్ట్మెంటే. మా బ్లడ్ లోనే ఆ పోలీస్ రక్తం అనేది ఉంది. సో ఇదంతా పక్కన పెడితే ఆ వీడియో చూసినప్పుడు మనకు స్పష్టంగా క్లియర్గా అర్థమైపోయింది. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఆ వీడియోలో అతి ముఖ్యమైన లోపం ఎక్కడ ఉంది అంటే, ఆ వీడియో తీస్తున్న వ్యక్తి అరిచిన అరుపులు ఏవైతే ఉన్నాయో ఆ దొంగ అరుపులు అని చెప్పి అక్కడే స్పష్టంగా అర్థమైపోతుంది. చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఆ దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా చూడండి, దీన్ని ఏమంటలేరు, కెమెరా పెట్టి వీడియో తీస్తున్నా కూడా మరి వాడు దాడి చేయడానికి వచ్చిన వాడు భయపడతాడు కదా, వీడు కెమెరా తీస్తున్నాడు నేను కనబడతా అని చెప్పేసి. వాళ్ళు అలాంటి భయం కనబడతలేదు. నువ్వు బాగా తీసుకోరా నువ్వు అన్నట్టు కనబడ్డది తప్పించి ఇంకేం కనబడతలేదు. ఇక్కడ మనం ఇంకా పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక 3-4 వ్యక్తులు ఒక మనిషిని చంపడానికి వెళితే ఏం తీసుకెళ్తారు? జనరల్ గా చాకులు ఇలాంటివి తీసుకెళ్తారు. అంటే ఈజీగా క్యారీ ఉంటుంది, జోబులో పెట్టుకోవచ్చు, ఇంకా దాచి పెట్టుకోవచ్చు, పోయి అటాక్ ఈజీగా చేయొచ్చు అని. 2 బీర్ సీసాలు చేతిలో పట్టుకొని ఎట్లా అటాక్ చేస్తారయ్యా? అసలు వీళ్ళకి కామన్ సెన్స్ లేదు. అంటే ఇదే కాదు, మేము ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు కూడా ఆ విజువల్స్, పోలీసులు విడుదల చేసిన విజువల్స్ చూసినప్పుడే ఇమ్మీడియట్ గా మాకు అర్థమయ్యి చెబితే క్రైస్తవ సమాజానికి మేము ఏం చెప్పినా కూడా దానికి వ్యతిరేకంగానే ఆలోచిస్తారు పాపం. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈరోజు క్రైస్తవ సమాజానికి అతి ప్రమాదకరమైన 2 గుంట నక్కలు ఉన్నాయి. అందులో మొదటి గుంట నక్క ఈ అభినయ్ దర్శన్ అయితే, ఈ అభినయ్ దర్శన్కి సీనియర్ అన్నమాట అజయ్ బాబు. ఈ 2 గుంట నక్కల్ని క్రైస్తవ సమాజం ఎంత దూరం పెట్టుకుంటే వాళ్ళ క్రైస్తవ సమాజం అంత బాగుపడుతుంది. ఈరోజు ఒకసారి ఆలోచించండి, క్రైస్తవ సమాజంలో ఈరోజు అభినయ్ దర్శన్ చేసిన పని వల్ల అసలు వాళ్ళకు నెక్స్ట్ నిజంగా ఏదైనా జరిగినా కూడా ప్రశ్నించలేని స్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు చాలా డ్యామేజ్ వాళ్ళకి ఇది. ఇప్పుడు సిద్ధాంతపరంగా మేము సిద్ధాంతపరంగా ఫైట్ చేస్తాం తప్పించి ఇలాంటి పనికిమాలిన పనులు మేము ఎందుకు పోతాం చెప్పు? ఆ రోజు ప్రవీణ్ విషయంలో కూడా మమ్మల్ని అందరినీ బ్లేమ్ చేశాం. మేము ఇప్పుడు మా భార్య పిల్లల్ని అందరిని వదిలిపెట్టుకొని వాడిని ఉన్నో పనికి మాలని చంపాల్సిన అవసరం నాకేంటయ్యా? ఇప్పుడు ఈ అభినయ్ దర్శన్ విషయం కూడా సాయంత్రం అయిపోగానే రాత్రి స్టార్ట్ అయిపోయినాయి మతోన్మాదులు, ఉన్మాదులు. ఇప్పుడు రాత్రి మీరు ఒక వీడియో అక్కడ ఏది హాస్పిటల్ నుంచి ఒక వీడియో పెట్టారు మీరు. ఆ వీడియో మీకు గుర్తుంది కదా? ఆ వీడియోలో అభినయ్ దర్శన్ ని ఈ పాస్టర్ అజయ్ బాబు కొన్ని ప్రశ్నలు పర్టికులర్ అడుగుతున్నాడు. వాళ్ళు దాడి చేసి పోయేటప్పుడు జై శ్రీరామ్ అనుకుంటూ పోయారు కదా, ఇది మత దాడి కాదని నువ్వు ఎలా అంటున్నావు అన్న అభినయ్ దర్శన్ క్లియర్ చెప్తుంది, ఇది మత దాడి కాదు రాజకీయ దాడి అని చెప్తుంటే వీడు మాత్రం ఏం చెప్తున్నాడు, అట్టెట్లా అవుతుంది,
అది జై శ్రీరామ్ అనుకుంటూ అసలు దాడి చేయడానికి వచ్చిన వాడు పోయేటప్పుడు జై శ్రీరామ్ అని ఎందుకు అనుకుంటూ పోతాడో నాకు అర్థం కాదు. చూసారా మీరు ఆ వీడియో చూసారా? చూసాను, క్లియర్ గా చూసాను. అందులో అజయ్ అన్నాడా లేదా ఆ మాట? అన్నాడు. మరి ఇప్పుడు వాడేమో కాదు ఇది రాజకీయ దాడి అంటుండు. ఎవడు? దాడి చేయబడ్డవాడు. అంటే అదంతా క్రియేషన్ అనుకోండి. వాడు కాదు అంటుంటే అజయ్ బాబు గుచ్చి చెప్తున్నాడు. అంటే చూడండి. అంటే ఇంకోటి కూడా ఒక్కసారి నేను ఇంకో విషయంలో కూడా నేను ఒక మాట స్పష్టంగా చెప్తుందంటే నిజంగా వీడు అమాయకుడే. ఎవరు? ఇప్పుడు దాడి చేయబడ్డవాడు. ఈ కుట్ర ప్లాన్ చేసి ఎందుకు అని అతను అభినయ్ అమాయకుడు దర్శన్ కాదండి, అతను నటుడు. నేను చెప్తా విను. అభినయ్ దర్శన్ నిజంగా అమాయకుడు. వానికి అంత తెలివితేటలు లేవు వానికి. వాడు చెడిపోయింది ఎవడి వల్ల తెలుసా? ప్రవీణ్ పగడాల ఇష్యూ వల్ల ఈ అభినయ్ దర్శన్, అజయ్ బాబు ఇద్దరు బాగా క్లోజ్ అయ్యిండ్రు. ఎంత క్లోజ్ అయిందంటే చాలా విపరీతమైన క్లోజ్ అయ్యిండ్రు. ఇది అందరికి తెలిసిన విషయమే. వీళ్ళిద్దరిని హైలైట్ చేసింది కూడా మీరు రెడ్ టీవీ ఛానలే. అందులో నువ్వే. అసలు ఈ క్రెడిట్ అంతా నీకే, మీ ఛానల్‌కే ఇవ్వాలా. ఈరోజు అభినయ్ దర్శన్ క్రెడిట్ మొత్తం మీకే ఇవ్వాలా. అయితే ఎప్పుడైతే అభినయ్ దర్శన్ వీళ్ళిద్దరు క్లోజ్ అయ్యిండ్రో, అభినయ్ దర్శన్ సారీ ఈ అజయ్ బాబు అంతకుముందు చేసిన 2 కుట్రలున్నాయి. గుర్తుందా మీకు? మెదక్ ఏది ఖమ్మంలో రాత్రిపూట వెళ్తుంటే నన్ను బ్లాక్ మాస్క్ వేసుకొని నన్ను నరికేశారు అని చెప్తాడు. వీడు నరికేసాడని చెప్తాడు. అంటే నరికేసిన తర్వాత నువ్వు చచ్చిపోతావు కదరా, నువ్వు ఎట్లా బతికి మాట్లాడుతున్నావు చెప్పలేడు వాడు. నన్ను నరికేశారు, నా కారు మీద దాడి చేశారు, నా డ్రైవర్‌ని అలా అన్నారు ఇది అని చెప్పేసి కొన్ని అప్పట్లో వాడు చేశాడు. గుర్తుందా మీకు? ఇవన్నీ వాడు అభినయ్ దర్శన్‌కి ఇవన్నీ చూసాడనమాట పాపం అమాయకుడు. ఇవన్నీ చూసి ఓహో! ఇవి చేసినా కూడా ఇవి అజయ్ బాబుకి ఏం కాలేదు. అజయ్ బాబుని ఇన్స్పైర్ గా తీసుకున్నాడు అంటారా అభినయ్ దర్శన్? ఇన్స్పైర్ గా తీసుకొని ఇవి చేసిండనమాట. చూడు వాడు ఆ వైజాగ్‌లో అంత ఫేక్ అని తెలిసిన తర్వాత కూడా అప్పటికే ఫేక్ అని తెలిసి మొత్తం ప్రచారం అన్ని ఛానెల్‌లో మేజర్ ఛానెల్‌లో కూడా మన సోషల్ మీడియా ఛానెల్‌లో కాకుండా మేజర్ సాటిలైట్ ఛానెల్‌లో కూడా వస్తున్నా కూడా అజయ్ బాబు అక్కడ ఎంత కుట్రపూరితం చేస్తాడో చూడు వాడు. ఎర్రప్పగాడు కాదు వాళ్ళు పోయేటప్పుడు జై శ్రీరామ్ అనుకుంటే ఎందుకు పోతారురా? పోయేటప్పుడు పోలీసు నిన్ను చంపడానికి వచ్చినప్పుడు నిన్ను చంపడానికి వచ్చి జై శ్రీరామ్ అని ఎందుకు అనుకుంటా పోతారురా? దొంగ నా కొడుకులండి. అందుకే నేనేం చెప్తున్నా అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కావచ్చు 2 రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ సమాజం ఇది బాగా హైలైట్ చేయండి. ఈ క్రైస్తవ సమాజం ఒక వికెట్ పడిపోయింది. ఇంకా రెండో వికెట్ ఉంది అజయ్ బాబు. వీడిని గనక మీరు ఎంత దూరం పెడితే అంతా మీ క్రైస్తవ మతం అనేది కాపాడబడుతుంది. లేకపోతే వీడి జిమ్మిక్కుల వల్ల, వీడి నోటి దూల వల్ల ఇంకా చెడిపేరుస్తుంది. ఒక్కసారి వీళ్ళిద్దరూ ఫీల్డ్‌లోకి రాకముందు అంటే వీళ్ళిద్దరు ప్రవీణ్ పగడాల కేసు తర్వాతనే వీళ్ళు హైలైట్ అయ్యారు వీళ్ళు. హైలైట్ కాకముందు తెలుగు 2 రాష్ట్రాల్లో ఇంత గొడవలు లేకుండే. వీళ్ళిద్దరు ఎప్పుడైతే ఈ హైలైట్ అయ్యి నోటిద్దులతోని స్టార్ట్ చేశారో అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అంతకుముందు కూడా మేము డిబేట్లు చేసుకున్నాం. హిందూ సమాజం చేసుకున్నది, క్రైస్తవ సమాజం చేసుకుంది, మాట్లాడుకున్నారు, చేసుకున్నారు గానీ ఈ గీడులు లాంటివి ఏం చేయలేదు. ఎప్పుడు చేసుకోలేదు. హ్యాపీగా సిద్ధాంతపరంగా మాట్లాడుకున్నారు తప్పించి ఇలాంటి పనికిమాలిన కుట్రలు పన్నింది అజయ్ బాబు అంతకుముందు 2 సార్లు. ఇప్పుడు పాపం దాన్ని ఇన్స్పైర్‌గా తీసుకొని వీడొకటి చేసిండు. అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. సార్ అంటే అభినయ్ దర్శన్‌కి ఇప్పుడు అతను మీరు క్లిప్స్ చూసారు నటుడిగా, అతను ఎంత బాగా నటించాడో. ఎంత ఇస్తారు సార్ అతనికి? అతని యాక్టింగ్ కి మీరు రేటింగ్ ఇవ్వాలనుకుంటే అమరా ప్రసాద్ గారు ఎంత ఇస్తారు? అసలు రేటింగ్ మాటనే మాట్లాడొద్దు పాపం. వాడు పిచ్చోడు అండి వాడు. వాడికి అంత నాలెడ్జ్ లేదు వాడికి. ఇంతకుముందు చెప్పాను కదా నేను. వాడు అజయ్ బాబుని నమ్ముకొని వాడిని ఇన్స్పైర్‌గా తీసుకొని చేశాడు తప్పించి ఇప్పుడు యాక్చువల్‌గా ఇలాంటి ఏమన్నా కుట్రలు, ప్లాన్‌లు చేయాలంటే దానికి వేరే విధంగా ఉండేది. అయినా కూడా చేయాల్సింది కాదివి. ఇలాంటివి చేయొద్దు. ఇప్పుడు దీనివల్ల ఏమైతదంటే సమాజంలో 2 మతాల మధ్యల గొడవలు విపరీత స్థాయికెళ్ళిపోతాయి. అన్రెస్ట్ భయంకరంగా అవుతది. ఇప్పుడు సిద్ధాంతపరంగా ఫైట్ చేయాలి తప్పించి ఇలా కుట్రలు చేసుకోవద్దు. ఇప్పుడు వాడు చూడు అభయ్ దర్శన్ విషయంలో కూడా ఆ దాడి చేసిన వాడికి ఒక తలకు కాషాయ డ్రెస్ పెట్టారు. కాషాయ మఫ్లర్ లాగా పెట్టారు. అలాగే
నేను అజయ్ బాబు చెప్తున్నప్పుడు నిన్ను పొడిచి పోతున్నప్పుడు వాళ్ళు జై శ్రీరామ్ అన్నారు కదా, జై శ్రీరామ్ అన్నారు కదా అని గుచ్చి గుచ్చి చెప్తున్నారు వాళ్ళు. మీరు చూడండి, సమాజంలో అన్రెస్ట్ ప్రిపేర్ చేయడానికి వీళ్ళిద్దరు ఎంత తెలివితేటలుగా ప్రవర్తిస్తున్నారు చూడండి. ఇది చాలా ప్రమాదం ఇది. ఇది 2 మతాలకు కూడా ప్రమాదం. మాట్లాడండి. సిద్ధాంతపరంగా మాట్లాడండి. మీ గ్రంథాల్లో ఏమైనా తప్పులుంటే మాట్లాడండి. మా గ్రంథాల్లో ఏమైనా తప్పులుంటే మాట్లాడండి. కూర్చొని మాట్లాడుకుందాం. డిబేట్‌లు చేద్దాం. డిస్కషన్ చేద్దాం. ఆ! కొంతమంది పెద్దలను మధ్యవర్తులుగా పెట్టి డిస్కస్ చేద్దాం. తప్పేం లేదు కదా అందులో. కానీ ఇవి ప్రమాదకరం గదా! 2 మతాల మధ్యల విద్వేషాలు రేగ్గొట్టి, ఇప్పుడు సరే ఇది నిజమని జెప్పేసి నమ్మి సరే పోలీసులంటే 24 గంటల్లో ఛేదించారు. సరే ఇదొక వారం రోజులయిందనుకో. ఈ వారం రోజుల్లో ఎంత అన్‌రెస్ట్ అయ్యేది 2 రాష్ట్రాల్లో. అవును. అవునా కాదా? కొట్టుకునే వాళ్ళవేమో కొంచెం దాడులు జరిగేటియేమో. అంటే ఒక ఇద్దరు మూర్ఖులు కలిసిన పన్నాగానికి మొత్తం వ్యవస్థనే నష్టపోతుండే గదా! కానీ ఒక పక్క అజయ్ బాబు అయితే నాకు సంబంధం లేదు, ఇది ఒక పాస్టర్ పైన దాడి జరిగింది, ఎందుకు జరిగింది అని పరామర్శించడానికి వెళ్ళాను కానీ నేను అతనితోని లేను, అతని గురించి నాకు కొన్ని విషయాలు తెలిసినప్పుడే నేను కట్ చేశానంటూ కూడా చెప్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పింది అదే. ఇప్పుడు ఇద్దరు కలిసి చేశారని నేను చెప్పట్లేదు. ఇన్‌స్పిరేషన్ ఎక్కడి నుంచొచ్చింది? వాడు ఆల్రెడీ చేశాడు గదా 2. ఇంతకుముందు మాట్లాడుకున్నాం గదా! సేమ్ అదే కాన్సెప్ట్. కాన్సెప్ట్‌లో ఏమన్నా మార్పొచ్చిందా? కాన్సెప్ట్‌లో మార్పు రాలే. సో, నేను చెప్తుంది అది. నేను ఇద్దరు కలిసి చేశారని గాదు. ఇక్కడ నా ఉద్దేశ్యం ఏందంటే, ఒకవేళ అజయ్ బాబని ఎర్రప్ప వాని బుద్ధి మంచిదైతే, వాడు నిన్న హాస్పిటల్‌లో ఉన్నప్పుడు జై శ్రీరామ్ అని చెప్పారు గదా! అనే విషయాన్ని ఎందుకంత గుచ్చి గుచ్చి మాట్లాడుతున్నాడు వాడు? ఎందుకంత గుచ్చి గుచ్చి మాట్లాడుతున్నాడు? అప్పుడు ఆయన ఎవరు అతను ఇంకో మీడియా అతను గూడా వీడియో తీస్తున్నాడు. తీస్తున్నప్పుడు అంటే స్పష్టంగా చెప్తుండు. ఇది అసలు హిందువులకు సంబంధమే లేదు అని చెప్తుండు. అభినయ్ దర్శన్ చెప్తున్నాడు వాళ్ళకి సంబంధం లేదని. అది స్పష్టంగా చెప్తున్నాడు. హిందువులకు సంబంధమే లేదు. అసలు ఇది మత గొడవనే గాదు అని చెప్తున్నాడు. కానీ మరి మీ అజయ్ మీ మీ మీరు పెంచి మీరు హైలైట్ చేసిన అజయ్ బాబు ఒప్పుకుంటుండా? ఏంటి సార్, ఏం ఒప్పుకోవాలి? ఏది? కాదు అని చెప్తుండు గదా! దాడి మతపరంగానే జరిగింది. పోయేటప్పుడు జై శ్రీరామ్ అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి వాడు హైలైట్ చేస్తున్నాడు గదా అక్కడ. అవును. సో నిజంగా ఆంధ్ర పోలీసులు గనక ఒక 2-3 రోజులు గనక ఈ కేసు విషయంలో కొంచెం విచారణ ఆలస్యం అయింటే ఖచ్చితంగా దాడులు జరిగేవి. 100% నేను అనేది అదే గదా! ఇప్పుడు 2 మతాల మధ్యల ఒక అన్‌రెస్ట్ ప్రిపేర్ జేయడం. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం ఏదైతే ఉందో, అక్కడ బీజేపీ, తెలుగుదేశం పార్టీ 2 ఉమ్మడిగా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు జేశారు. అంటే ప్రభుత్వం మీద ఒక మచ్చ తెద్దామనే ప్లానే గదా ఇది. అంటే ఎవరి ప్రయోజనాల కోసం వీళ్ళు పనిజేస్తున్నారు వీళ్ళు? ఈ అజయ్ బాబు గావచ్చు, లేకపోతే ఆహ్, ఆహ్, ఈయన గావచ్చు. ఎవరు? ఇప్పుడు దాడి జరిగింది గదా! అభినయ్ దర్శన్ గావచ్చు. వీళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం పనిజేస్తున్నారు అనేది మనం ఆలోచించాల.